హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చి రైస్లోకి ఎంతో రుచిగా ఉండే ముల్లంగితోని ఈ విధంగా రోటి పచ్చడి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ అనేది లైట్గా వేడెక్కిన తర్వాత శనగపప్పు, జీలకర్ర వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేగించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మీడియం స్పైసీనెస్ ఉంటాయండి. ఒక 7-8 పచ్చిమిరపకాయలు అండ్ అలానే ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. రోటి పచ్చడి అనేది కాస్త స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటుంది. మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. అంతా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పెట్టుకోవాలి. ఈలోపు అదే ప్యాన్లోని మీడియం సైజ్ అయితే 2 ముల్లంగులు, పెద్దదైతే 1 ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే మీడియం సైజులో ఉండే 3 టమాటాలని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఈ రోటి పచ్చడికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉండగా మిక్సీ జార్లో వేసుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, నువ్వులు వీటన్నిటిని ఈ విధంగా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత ఈ ముల్లంగి అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉండగా దీంట్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతాయి. ఈ స్టేజ్లోనే మనం ఒక టీ గ్లాస్ వాటరు, పులుపుకు సరిపడా చిన్న చింతపండు వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని పూర్తిగా ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముల్లంగి నుంచి వచ్చే రా స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. చూడండి, ముల్లంగిలో నుంచి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయాయి. ఈ విధంగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని నీళ్లు పోయకుండా మరీ మెత్తగా కాకుండా బరకగా ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు అనేది ఆప్షనల్, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదు. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లోని కొంచెం ఇంగు వేసుకుని ముందుగా రుబ్బుకున్న ముల్లంగి పచ్చడిని కూడా వేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా మిక్స్ చేసుకుంటే రైస్లోకి ఎంతో రుచిగా ఉండే ముల్లంగి రోటి పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.